వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్. సో టుడే ఈరోజు మనం స్టాటిస్టిక్స్ సాంఖ్యక శాస్త్రం అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ స్టాటిస్టిక్స్ ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎన్టీపీసీ, జేఈ, ఏఎల్పి, ఓకేనా. గ్రూప్ డి, ఎన్టీపీసీ, జేఈ, ఏఎల్పి, ఆర్పిఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్. సో ఏపీపీఎస్సి, సో గ్రూప్ 2, గ్రూప్ 4, సో గ్రూప్ 2, గ్రూప్ 4, ఏపీపీఎస్సి గ్రూప్ 2, గ్రూప్ 4. సో వీటిలో మనకి స్టాటిస్టిక్స్ నుంచి 2 మార్క్స్ అనేవి గ్యారంటీగా రావడం జరుగుతుందండి. సో మరి ఈ 2 మార్క్స్ని మనం ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు. ఈ స్టాటిస్టిక్స్ అనేటువంటి టాపిక్ చాలా ఈజీ టాపిక్ అండి. మనకి 2 మార్క్స్ వస్తాయి కాబట్టి మనం ఆ 2 మార్క్స్ని ఈజీగా క్యాచ్ చేయొచ్చు. సో మనం వాటి యొక్క క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం, ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1 చూడన్నా. సో క్వశ్చన్స్కి వెళ్ళే ముందు మనం ఈ స్టాటిస్టిక్స్ మీద ఉన్నటువంటి పాయింట్స్, ఒక 8 పాయింట్స్ ఉన్నాయి. ఆ 8 పాయింట్స్ గురించి ఒకసారి క్లారిటీగా చూద్దాం. చూడండి. సో ఫస్ట్ది ఏంటంటే మనకి 8 మోడల్స్ మీద క్వశ్చన్స్ వస్తాయండి. ఈ స్టాటిస్టిక్స్ నుంచి 8 మోడల్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. సో ఫస్ట్ మోడల్ ఏంటంటే మీన్, ఓకేనా. సో మీన్, ఫస్ట్ మోడల్ మీన్. సో మీన్ అంటే సో అంక సగటు లేదా అంక మధ్యమము అంటామండి, ఓకేనా. నెక్స్ట్ మీడియన్, సెకండ్ పాయింట్ మీడియన్ అండి. సో మీడియన్ అంటే మధ్యగతం లేదా సో నడిమి లేదా మధ్యస్థ అంటామండి, ఓకే. మీడియన్ని మధ్యగతం లేదా నడిమి లేదా మధ్యస్థ అంటాం. నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటంటే మోడ్ అంటే బాహుళకము. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ రేంజ్ అంటే వ్యాప్తి లేదా శ్రేణి, ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ మీన్ డీవియేషన్, సో మాధ్యమిక విచలనం. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్, సో ప్రాథమిక లేదా ప్రామాణిక విచలనం, ప్రాథమిక లేదా ప్రామాణిక విచలనం అండి, ఓకేనా. స్టాండర్డ్ డీవియేషన్, ప్రాథమిక లేదా ప్రామాణిక విచలనం. నెక్స్ట్ కోఎఫిషియంట్ వేరియేషన్, సో ప్రాథమిక విచలన గుణకం అండి. నెక్స్ట్ సో 8th పాయింట్ వేరియన్స్ అంటే సో అంతర్భేదం లేదా వైవిధ్యం లేదా విస్తృతి, ఓకే. ఈ 8 పాయింట్స్ మీద మనకి సో స్టాటిస్టిక్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుందండి. సో మనం ఈ 8 పాయింట్స్ మీద ఉన్నటువంటి క్వశ్చన్స్ని మనం సో నేర్చుకున్నట్లయితే ఈజీగా, ఓకేనా, గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 కానీ ఆర్ఆర్బి వాళ్ళు కానీ ఈజీగా 2 మార్క్స్ని క్యాచ్ చేసుకోవచ్చు అండి, రైట్. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం, మీన్ అంక సగటు లేదా అంక మధ్యమము. సో రెండోది మీడియన్, మధ్యగతం లేదా నడిమి లేదా మధ్యస్థ. మూడోది మోడ్, బాహుళకము. సో ఫోర్త్ది సో వ్యాప్తి లేదా శ్రేణి. సో ఫిఫ్త్ది మీన్ డీవియేషన్, మాధ్యమిక విచలనము. సిక్స్త్ది స్టాండర్డ్ డీవియేషన్, ఓకే. సో ప్రాథమిక లేదా ప్రామాణిక విచలనం. నెక్స్ట్ కోఎఫిషియంట్ వేరియేషన్, ప్రాథమిక విచలన గుణకం అండి. నెక్స్ట్ లాస్ట్ ది వేరియన్స్, అంతర్భేదం, వైవిధ్యం, విస్తృతి, ఓకే, రైట్. వీటిని క్లారిటీగా సో మనం నేర్చుకుని సో క్వశ్చన్స్లోకి ఎంటర్ అవ్వాలండి, ఓకేనా. ఈ పాయింట్స్ని క్లారిటీగా నేర్చుకుని క్వశ్చన్స్లోకి ఎంటర్ అవ్వండి, ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ది మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. సో క్రింది పంపిణీ యొక్క మధ్యమం లేదా సగటు ఏమిటి అన్నాడండి. సో ఇక్కడ మీన్ అంటే ఏంటంటే నాన్న, సో మధ్యమం లేదా సగటు అంటే యావరేజ్ అని అర్థం అండి. మనం ఆల్రెడీ యావరేజ్ టాపిక్ చేయడం జరిగింది. సో యావరేజ్ అంటే సగటు, ఓకేనా, సగటు లేదా సరాసరి. సో దాన్నే ఇక్కడ సో మీన్, మధ్యమం అని అనడం జరుగుతుంది. సో మనకి యావరేజ్ యొక్క ఫార్ములా ఏంటన్నా, సో యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే సగటు ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, ఓకే, రైట్.
సగటు ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఓకే, దీన్ని తీసుకుంటే మనకి మధ్యమం లేదా సగటు అనేది రావడం జరిగింది. చూడమ్మా, సో 1, 9, 7, 3, 5, 5, 6, 4, 2, 8 వీటి యొక్క సగటును ఫైండ్ అవుట్ చేయాలి. 1, 9, 7, 3, 5, 5, 6, 4, 2, 8 యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో యావరేజ్ అంటే మనకి సగటు అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అని తెలుసు. రాసుల మొత్తం కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని నెంబర్స్ని, సిరీస్లో ఉన్న అన్ని నెంబర్స్ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. జాగ్రత్తగా చూడమ్మా, 1 + 9 10, 7 + 3 10 అండి, 5 + 5 10, 6 + 4 10, 2 + 8 10, అంటే మనకి 5 10s వచ్చాయండి, 5 10లు వచ్చాయి అంటే 50. డివైడెడ్ బై రాసుల సంఖ్య అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అండి. 1 2 3 4 5 6 7 8 9 10 అంటే 50/10. ఈ 10 50లో 5 టైమ్స్ కట్ అవుతుంది కదండి. సో యువర్ ఆన్సర్ షుడ్ బి 5, ఆప్షన్ నెంబర్ 3. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. సో వాట్ ఈస్ ది మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. మళ్ళీ మనకి మీన్ గురించి ఇవ్వడం జరిగింది. చూడమ్మా, సో క్రింది పంపిణీ యొక్క మధ్యమం లేదా సగటు ఏమిటి అన్నాడు. ఓకేనా, సో మనకి ఇచ్చిన సిరీస్ ఏంటో చూడండి. 54, 23, 66, 44, 79, 21, 54, 67, 29, 59 ఇచ్చాడు. మనకి మధ్యమం లేదా సగటు అంటే మీన్ అంటే ఏంటమ్మా, యావరేజ్ అని అర్థం. యావరేజ్ అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అండి. ఓకేనా, రాసుల మొత్తము అంటే మీన్ కావాలి కదమ్మా. సో మీన్ ఈక్వల్ టు రాసుల మొత్తము అంటే 54, 23, 66, 44, 79, 21, 54, 67, 29, 59 ఏం చేయాలి, యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మొత్తం ఎంత అవుతుందంటే సో 496 అవుతుంది నాన్న. డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, రాసుల సంఖ్య అంటే 1 2 3 4 5 6 7 8 9 10. సో డివైడెడ్ బై 10. సో 496/10, 496 డివైడెడ్ బై 10 అంటే సో 49.6 అవుతుందండి, ఆప్షన్ నెంబర్ 2. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడమ్మా. వాట్ ఈస్ ది మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. సో క్రింది పంపిణీ యొక్క మధ్యమం లేదా సగటు ఏమిటి అని అడిగాడు. ఓకే, ఇక్కడ చూడండి, సీక్వెన్స్ చూడమ్మా. సో 1 1/2 1/2 3/4 1/4 2 1/2 1/4 3/4 ఇచ్చాడు మనకి. సో సగటు మధ్యమం అంటే మీన్ అంటే యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, సగటు ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఓకేనా, సో రాసుల మొత్తం అంటే చూడండి 1, ఇక్కడ చూడమ్మా 1/2 1/2 ఉంది. రాసుల మొత్తం అంటే వీటన్నిటిని ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఓకే, 1/2 + 1/2 అంటే ఇది 1 అయిద్దమ్మా. నెక్స్ట్ 3/4 1/4 ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది 1 అవుతుంది. నెక్స్ట్ లాస్ట్లో చూడండి 1/4 3/4 ఉంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 1 అవుతుంది. ఇక 1/2 అనేది మిగిలిద్ది. ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేద్దాం. 1 + 1 + 1 3, 3 + 2 5, 5 + 1 6, 6 + 1/2 6 + 1/2 అంటే 6 × 2 13, 13 + 6 × 2 12 నాన్న, 6 × 2 12 సారీ 6 × 2 12, 12 + 1 13. సో 13/2 అండి. ఓకే, సో సమ్ము రాసుల మొత్తం 13/2 వచ్చింది. డివైడెడ్ బై రాసుల సంఖ్య, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 1 2 3 4 5 6 7 8 9. సో డివైడెడ్ బై 9. సో ఇక్కడ న్యూమినేటర్ లవం అనేది ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి డినామినేటర్ హారంలో 9/1 అని తీసుకుంటే సో అది 9/1, డినామినేటర్లో 9/1 రివర్స్ అయ్యి 13/2 ఇంటూ సో 1/9 అవుతుందండి. సో 1/9 ఈక్వల్ టు 13 × 1 13 డివైడెడ్ బై 9 × 2 18, 13/18 అవుతుందన్న. ఇక్కడ చూడండి, ఆప్షన్ నెంబర్ 3. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఇఫ్ ది మీన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 10 8 15 12, K
25 ఈజ్ 12, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ k అంటున్నాడు. అంటే సో 10, 8, 15, 12, k, 25. సో ఈ సిరీస్ యొక్క యావరేజ్ 12 అండి. ఓకేనా, మీన్ అంటే యావరేజ్, సగటు 12. సగటు 12 అయితే మనకి k వాల్యూ కావాలి, ఈ k వాల్యూ కావాలి. ఓకేనా, రైట్. సో చూడండి, ఈ క్వశ్చన్కి ఆల్రెడీ మనకి ఎలా చేయాలి అనేది తెలుసు. మనకి మీన్ అంటే యావరేజ్ అని తెలుసు. సో మీన్ ఈక్వల్ టు ఫార్ములా, సో మీన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా, సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సో మీన్ అంటే వాడు ఇచ్చాడు 12 ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే సో 10, 8, 15, 12, k, 25 యాడ్ చేయాలి. ఇక్కడ చూడమ్మా 25, ఇక్కడ 15 ఎంత అవుతుంది 40. నెక్స్ట్ 8, 12, 20, 40 ప్లస్ 20, 60, 60 ప్లస్ 10, 70. ఓకేనా, నెక్స్ట్ ఇంకా k ఉంది కాబట్టి kని కూడా యాడ్ చేయాలన్నా 70 ప్లస్ k. ఓకేనా, డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే రాసుల సంఖ్య 1, 2, 3, 4, 5, 6. ఓకేనా, 6. సో నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయడమ్మా 12 into 6, 72. సో k ప్లస్ 70 ఈక్వల్ టు 72. సో k ఈక్వల్ టు 72 మైనస్ 70, దట్ ఈజ్ 2. సో మన ఆన్సర్ 2 అండి. ఇక్కడ నుంచి చూడండి ఆప్షన్ నెంబర్ 4లో 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా, సో క్రింది పంపిణీ యొక్క మధ్యమం లేదా సగటు ఎంత అన్నాడు. సో మార్క్స్ అబ్టైనడ్. ఓకేనా, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి 10 మార్క్స్, 15 మార్క్స్, 20 మార్క్స్, 25 మార్క్స్, 40 మార్క్స్ ఇచ్చారు. నెక్స్ట్ 2 స్టూడెంట్స్, 4 స్టూడెంట్స్, 6 స్టూడెంట్స్, 8, 5 స్టూడెంట్స్ ఇచ్చారు. అంటే దాని మీనింగ్ ఏంటన్నా, సో మనకి 10 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఇద్దరు ఉన్నారు, 15 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ 4 నెంబర్స్ ఉన్నారు, 20 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ 6 నెంబర్స్ ఉన్నారు, 25 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ 8 నెంబర్స్ ఉన్నారు, 40 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ 5 నెంబర్స్ ఉన్నారు. మనకి ఏం కావాలి, మీన్ అంటే మధ్యమం లేదా సగటు కావాలి. మీకు ఆల్రెడీ తెలుసు మధ్యమం లేదా సగటు అంటే, సో మరి మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. అంటే ఇక్కడ మీన్ కావాలి అంటే మధ్యమం లేదా సగటు కావాలి అంటే ఇక్కడ ఏం చేయాలంటే, ఓకేనా, సో టోటల్ మార్క్స్ డివైడెడ్ బై టోటల్ మార్క్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని తీసుకుంటే మన ఆన్సర్ వస్తుందండి. సో టోటల్ మార్క్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. చూడండి మా టోటల్ మార్క్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నాడు. ఫస్ట్ మనం టోటల్ మార్క్స్ తీసుకుందాం. ఇక్కడ చూడండి 10 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ 2 ఉన్నారు కాబట్టి 10 into 2 ఎంత 20 మార్క్స్ ఇక్కడ. సో 15 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ 4 నెంబర్స్ ఉన్నారు కాబట్టి 15 into 4 ఎంత 60 ఇక్కడ. సో 20 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ 6 ఉన్నారు కాబట్టి 6 into 2 ఎంత నాన్న 120 మార్క్స్. నెక్స్ట్ 25 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ 8 ఉన్నారు కాబట్టి 25 into 8, 25 into 8 నాన్న. ఓకేనా, 25 into 8 ఎంత అవుతుందో చూడండి. 25 into 4 అంటే 100, 25 into 8 అంటే 200 నాన్న. నెక్స్ట్ 40 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ 5 ఉన్నారు కాబట్టి మార్క్స్ ఎంత అవుతాయి అంటే 40 into 5 200 అవుతాయి. ఓకేనా, సో ఇప్పుడు చూడండి టోటల్ మార్క్స్ అంటే వీటన్నిటిని యాడ్ చేయండి నాన్న. 20, 60, 120, 200, 200 యాడ్ చేయండి. 200 plus 200 400. సో 120 plus 60 180, 180 plus 20 200 అంటే 3 200s వచ్చాయి అంటే 600 డివైడెడ్ బై సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, దట్ ఈస్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నమాట. అంటే 2 plus 4 plus 6 plus 8 plus 5 అన్నమాట. సో 6 plus 4 10, 8 plus 2 10. ఓకేనా, 10 plus 10 20, లాస్ట్లో ఒక 5 అండి 25. ఈ 25 600లో ఎన్ని టైమ్స్ కట్ అవుతుందో చూద్దాం. ఓకే, 25 60లో 2 times, 25 into 2 50, రిమైండర్ 10, ఇక్కడ ఒక 0 100, టోటల్ రిమైండర్ 100. 25 హౌ మెనీ టైమ్స్ ఇన్ రిమైండర్ 100 4 times. సో యువర్ ఆన్సర్ షుడ్ బి 24 అండి. సో మన ఆన్సర్ 24 రావడం జరిగింది ఇక్కడ ఆప్షన్ నెంబర్ 3లో చూడండి. సో యువర్ ఆన్సర్ షుడ్ బి ఆప్షన్ నెంబర్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది మీడియన్. చూడండి అమ్మా, నెక్స్ట్
సెకండ్ మోడల్ ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ది మీడియన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు. సో క్రింది పంపిణీ యొక్క నడిమి లేదా మధ్యస్థ ఏమిటి అన్నాడు. సో క్రింది పంపిణీ యొక్క నడిమి లేదా మధ్యస్థ ఏమిటి అని అడిగాడు. సో క్లారిటీగా మనం అబ్జర్వ్ చేస్తే ఈజీగా ఆన్సర్ వస్తుందండి. ఏం లేదు నాన్న, మీడియన్. ఓకేనా, మీడియన్. సో నడిమి లేదా మధ్యస్థ అన్నప్పుడు ఏం చేయాలంటే, సో నడిమి లేదా మధ్యస్థ. ఓకే, సో నడిమి లేదా మధ్యస్థ అన్నప్పుడు ఏం చేయాలంటే మనకి ఇచ్చినటువంటి సీక్వెన్స్ని లేదా సిరీస్ని అసెండింగ్, ఓకేనా, అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ అంటే సో ఆరోహణ క్రమంలో అరేంజ్ చేయాలండి. ఆరోహణ క్రమంలో అరేంజ్ చేసి సో అప్పుడు మనం ఏం చేయాలంటే మీడియన్, నడిమి లేదా మధ్యస్థ నంబరు అప్పుడు మనం సో నడిమి లేదా మధ్యస్థ అంటే ఫస్ట్ మనం అసెండింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమంలో, ఆరోహణ అంటే సో చిన్న నుంచి పెద్దకి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసి అప్పుడు మనం ఏం చేయాలి, ఆ సిరీస్ ఆర్ సీక్వెన్స్లో మిడిల్ నెంబరు, మధ్యస్థ నెంబరు, మీడియన్ని, నడిమిని చెప్పాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి నేను సో ఎలా చేస్తానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. 55, 53, 56, 59, 61, 69, 31 ఇలా మనకి సిరీస్ ఇచ్చి దీంట్లో మీడియన్, నడిమి లేదా మధ్యస్థ అన్నాడు. సో ఇక్కడ సీక్వెన్స్ని మనం అసెండింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమంలో అరేంజ్ చేయాలి. ఫస్ట్ ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్దకి, ఓకేనా. సో లో నుంచి హైయెస్ట్కి అరేంజ్ చేయాలి. ఫస్ట్ ఏది వస్తుందమ్మా 31, ఓకేనా. నెక్స్ట్ 53, నెక్స్ట్ 55, ఓకే. నెక్స్ట్ 56, 59 వస్తుందమ్మా నెక్స్ట్. ఇక నెక్స్ట్ 61, ఓకేనా. లాస్ట్కి సో 69 రావడం జరిగిద్ది. మనకి మిడిల్ నెంబర్ చెప్పాలి. ఏం లేదండి, మిడిల్ నెంబర్ అంటే మీరు సో ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, మనకి మిడిల్ నెంబర్ అడిగాడు అంటే ఒక చిన్న షార్ట్ కట్ ఉంది, ఆ షార్ట్ కట్ తీసుకోండి. n+1/2 అనేటువంటి చిన్న షార్ట్ కట్ ఫార్ములాని తీసుకోండి. సో n అంటే ఏంటంటే మనకి ఇచ్చినటువంటి సిరీస్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, ఓకేనా. n అంటే 7. సో 7+1 8, 8/2 అంటే సో 4 అండి. అంటే సో ఫోర్త్ నెంబర్ మనకి మిడిల్ నెంబర్ అండి. ఫోర్త్ నెంబర్ అంటే 1, 2, 3, 4 ఇదిగోండి ఫోర్త్ నెంబరు. 56 అనేది మనకి సో మిడిల్ నెంబరు, దాన్ని మనం మీడియన్ అంటామండి, నడిమి లేదా మధ్యస్థ అంటాం. సో మన ఆన్సరు ఆప్షన్ 2. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది మీడియన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్? క్రింది పంపిణీ యొక్క నడిమి లేదా మధ్యస్థ ఏమిటి అన్నాడు. సో ఆల్రెడీ మనం సో మీడియన్, నడిమి లేదా మధ్యస్థని ఫైండ్ అవుట్ చేయడం సో ప్రీవియస్ క్వశ్చన్లో ఆల్రెడీ సో డిస్కస్ చేసామండి. ఓకే, సో మరి అదే వేలో మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. మీడియన్, ఓకే, నడిమి లేదా మధ్యస్థ అంటే ఏంటమ్మా, ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి సీక్వెన్స్ని సో అసెండింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమంలో అరేంజ్ చేసి అప్పుడు మనం మీడియన్, నడిమి లేదా మధ్యస్థని తీసుకోవాలి. రైట్. నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఈ సీక్వెన్స్ని మళ్ళీ అసెండింగ్ ఆర్డర్లో సో అరేంజ్ చేయకుండా జస్ట్ మనం ఏంటంటే అసెండింగ్ ఆర్డర్లోనే గెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా. సో దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే మీడియన్, నడిమి లేదా మధ్యస్థ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. సో మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో ఒక స్మాల్ షార్ట్ కట్ తీసుకోమని చెప్పాను. ఆ షార్ట్ కట్ ఏంటి, n+1/2. సో n అంటే ఏంటమ్మా, సో మనకి ఇచ్చినటువంటి సిరీస్ ఆర్ సీక్వెన్స్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో తీసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఉన్నాయి. 15+1 16, 16/2 అంటే 8. అంటే సో మనకి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత ఆరోహణ క్రమంలో అరేంజ్ చేసిన తర్వాత సో మనకి 8th నెంబర్ మీడియన్ అయ్యిద్ది. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ సో ఇక్కడ ఉన్నటువంటి సీక్వెన్స్లో లోయెస్ట్ నెంబర్ ఏంటి, 17, ఇది ఫస్ట్ నెంబర్ అమ్మ. సో నెక్స్ట్ ఏం వస్తుంది చూడండి, 18, ఇది సెకండ్ నెంబర్. సో నెక్స్ట్ ఏం వస్తుంది, 24, ఇది సో మూడవ నెంబరు. నెక్స్ట్ 25, ఇది 4th నెంబర్ అండి. సో నెక్స్ట్ ఏం వస్తుందో చూడండి నాన్న, రైట్. నెక్స్ట్ 27, ఓకేనా, ఇది 5th నెంబరు. నెక్స్ట్ ఏం వస్తుంది, 27 తర్వాత 29, ఇది 6th నెంబర్. ఓకేనా. నెక్స్ట్ ఈ 42, 7, మళ్ళీ 42 ఇక్కడ ఉంది, ఇది 8. మనకి సో 8th నెంబరే కదా, అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత 8th నెంబర్ కాబట్టి మనకి అసెండింగ్ ఆర్డర్లో 8th వస్తుంది 42. అంటే మన ఆన్సర్ 42 ఆప్షన్ 1 అండి.
ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. వాట్ ఈస్ ది మీడియన్, మళ్ళీ మీడియన్ ఇవ్వడం జరిగిందమ్మా. వాట్ ఈస్ ది మీడియన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు. సో క్రింది పంపిణీ యొక్క నడిమి లేదా మధ్యస్థ ఏమిటి అన్నాడు. క్రింది పంపిణీ యొక్క నడిమి లేదా మధ్యస్థ ఏమిటి అన్నాడు. మనకి తెలుసు కదా, సో మీడియాని ఫైండ్ అవుట్ చేయడం, నడిమి లేదా మధ్యస్థని అంటే మనకి ఇచ్చినటువంటి ఈ సీక్వెన్స్ 2 3 4 3 0 5 1 1 3 2ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసి అప్పుడు మనం మీడియాని తీసుకోవాలి. మనం ఏం చేద్దామంటే సో అలా అరేంజ్ చేయకుండా జస్ట్ మనం సో అబ్జర్వ్ చేస్తూ మనం ఆన్సర్ని చేద్దాం. దానికంటే ముందుగా మనం ఏం చేయాలి, సో మీడియన్ అంటే మధ్యస్థ లేదా నడిమి నెంబర్ ఏంటో చూడాలి. ఓకేనా. సో మనకి n+1/2 అనేటువంటి స్మాల్ షార్ట్ కట్ని తీసుకుంటే మీడియన్ నడిమి లేదా మధ్యస్థ నెంబర్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు చూడమ్మా, n అంటే ఇక్కడ ఆ సీక్వెన్స్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా. 10+1 అంటే 11. 11/2 అంటే సో 5.5 అండి. సో 5.5 అంటే దాని మీనింగ్ ఏంటంటే 5కి 6కి సో మిడిల్లో ఉన్నటువంటి నెంబరే సో మీడియన్ అవుతుంది. 5కి 6కి మిడిల్లో ఉన్నటువంటి నెంబరు మీడియన్ అవుతుంది. ఓకేనా. రైట్. సో ఇప్పుడు చూడమ్మా, 5కి 6కి మిడిల్లో ఉన్నటువంటి నెంబర్ని మనం మీడియంగా తీసుకోవాలి. సో ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. చూడండి, ఇక్కడ 0 ఉంది, ఇది ఫస్ట్ నెంబర్ అవుతుంది. సో ఈ 1 ఓకేనా, ఈ సెకండ్ నెంబర్. నెక్స్ట్ 1 ఇది మూడో నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది చూడమ్మా, ఇది 4th నెంబర్. మళ్ళీ ఇక్కడ 2 ఉంది, సో 5th నెంబర్ అయింది. నెక్స్ట్ 3 వస్తుంది కదా, అంటే ఇది 6th నెంబర్. మనకి 5.5 కదా, అంటే 5కి 6కి మధ్యలో ఉన్న నెంబర్. 5కి 6, 5 అంటే 2, 6 అంటే 3. ఈ 2కి 3కి మిడిల్లో ఉన్న నెంబర్ ఏంటి, 2.5 అండి. సో ఆన్సరు 2.5. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ది మీడియన్, వాట్ ఈస్ ది మీడియన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. సో క్రింది పంపిణీ యొక్క నడిమి లేదా మధ్యస్థ ఏమిటి. వాట్ ఈస్ ది మీడియన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. సో క్రింది పంపిణీ యొక్క నడిమి లేదా మధ్యస్థ ఏమిటి అన్నాడు. ఓకేనా. సో ఇక్కడ సీక్వెన్స్ చూడమా, 7 5 2 3 8 5 9 1 6 2 4 0 ఇచ్చాడు. ఓకే. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు సో మీడియన్ నెంబర్ ఏంటి అనేది చూద్దాం. మీడియన్ నెంబర్ కావాలి అంటే సో n+1/2 అనేటువంటి షార్ట్ కట్ ఫార్ములా తీసుకోవాలి. సో n అంటే చూడమ్మా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అండి. 12+1 అంటే 13. మా 13/2 అంటే చూడండి అమ్మా, 13/2 అంటే సో 6.5. సో 6.5 అంటే సో 6కి 7కి మిడిల్లో ఉన్నటువంటి నెంబరే మనకి మీడియన్ అనేది అవుతుంది అని అర్థం అండి. ఓకేనా. రైట్. సో దీన్ని మనం అసెండింగ్ ఆర్డర్లో గెస్సింగ్ చేద్దాం. చూడండి అమ్మా, అసెండింగ్ ఆర్డర్లో సో ఫస్ట్ 0 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ నెంబరు అసెండింగ్ ఆర్డర్లో సెకండ్ నెంబరు సో 1 వస్తుందండి. నెక్స్ట్ చూడమ్మా, 2 ఎన్ టైమ్స్ ఉంది, 2 టైమ్స్ ఉంది. అంటే సో 2 ఈ మూడో నెంబర్ థర్డ్ ప్లేస్లో వస్తుంది, అంటే ఇది అసెండింగ్ ఆర్డర్లో 4th ప్లేస్ వస్తుంది. ఇక నెక్స్ట్ 2 2s అయిపోయినాయి కాబట్టి 3 ఉందమ్మా. 3 చూడండి ఇక్కడ, సో 3 అనేది ఒకటే ఉంది కాబట్టి సో ఇది 5thలో వస్తుంది. నెక్స్ట్ 4 ఉంది కాబట్టి ఇది 6th అసెండింగ్ ఆర్డర్లో 6th నెంబర్. ఓకేనా. అసెండింగ్ ఆర్డర్లో 6th నెంబర్ 4 తర్వాత ఇంకా 4 రిపీట్ అవ్వట్లేదు కాబట్టి 5 తీసుకున్నాము. 5 2 టైమ్స్ ఉన్నాయి. బట్ కానీ ఏంటంటే మనకి 7th నెంబర్ వరకు తీసుకుంటే చాలు, 6కి 7కి మధ్యలో ఉండేది కాబట్టి ఇది 7th నెంబర్ అనుకుందాం. ఓకేనా. ఈ 5 అనేది 7th అసెండింగ్ ఆర్డర్లో 7th ప్లేస్లో వస్తుంది. సో మరి 6th ప్లేస్లో వచ్చేది 4కి 5కి మిడిల్లో ఉన్న నెంబర్ ఏంటమ్మా, 4.5. సో మన ఆన్సర్ 4.5, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. The mode of the data 7 21 2 17 3 13 7 4 9 7 9 is అన్నాడు. సో 7 21 2 17 3 13 7 4 9 7 9 డేటా యొక్క బాహుళకము ఎంత అన్నాడు. ఏం లేదమ్మా, బాహుళకము. సో మోడ్ అంటే ఏంటంటే, బాహుళకము అంటే ఏంటంటే సో మనకి లాస్ట్ టైం గ్రూప్ 4లో వచ్చినటువంటి సో ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్, అదేవిధంగా ఆర్ఆర్బి గ్రూప్ 4
ఓకేనా. సో గ్రూప్ 2 వాటిలో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ నాన్న ఇవన్నీ కూడా. ఓకేనా, రైట్. సో మరి బాహుళకము మోడ్ అంటే ఏంటంటే మనకి ఇచ్చినటువంటి సీక్వెన్స్ ఆర్ సిరీస్, మనకి ఇచ్చినటువంటి సీక్వెన్స్ ఆర్ సిరీస్లో ఎక్కువ టైమ్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్, మోర్ టైమ్స్, ఓకేనా, ఎక్కువ టైమ్స్, మోర్ టైమ్స్ రిపీట్ అయినటువంటి నెంబర్నే మనం సో మోడ్ బాహుళకము అంటాం. ఇక్కడ చూడండి 7, 21, 2, 17, 3, 13, 7, 4, 9, 7, 9 ఉంది. ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిన నెంబర్ ఏంటంటే 7. చూడమ్మా, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, 3 టైమ్స్ రిపీట్ అయింది. 9 ఓన్లీ 2 టైమ్స్ రిపీట్ అయింది. సో మనకి ఎక్కువ టైమ్స్, మోర్ టైమ్స్, ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్నే మనం బాహుళకం మోడ్ అంటామండి. ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిన నెంబర్ 7 కాబట్టి మన ఆన్సర్ 7. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. So the mode of the data 12, 1, 10, 1, 9, 3, 4, 9, 7, 9 is అన్నారు. సో 12, 1, 10, 1, 9, 3, 4, 9, 7, 9 డేటా యొక్క బాహుళకం ఎంత అన్నాడు. సో మనకి బాహుళకము మోడ్ అంటే ఏంటన్నా, బాహుళకం అంటే ఏంటి, మనకి ఇచ్చినటువంటి సీక్వెన్స్, మనకి ఇచ్చినటువంటి డేటాలో సో ఎక్కువ సార్లు మోర్ టైమ్స్ రిపీట్ అయినటువంటి నెంబర్ని మనం బాహుళకం అంటాం. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 9, సో మొత్తం ఎన్ని టైమ్స్ వచ్చింది, 3 టైమ్స్ 9 అనేది రావడం జరిగింది కాబట్టి సో మన ఆన్సర్ 9, ఆప్షన్ 1. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. సో ది మోడ్ ఆఫ్ ది డేటా -3, 4, 0, 4, -2, -5, 1, 7, 10, 5 ఈజ్. సో -3, -3, -4, 0, 4, -2, -5, 1, 7, 10, 5 డేటా యొక్క బాహుళకం ఎంత అన్నాడు. సో మనకి మోడ్ అండి, బాహుళకం అంటే ఏంటి, మనకి ఇచ్చినటువంటి డేటాలో సిరీస్ ఆర్ సీక్వెన్స్లో మనకి ఇచ్చిన డేటాలో మోర్ టైమ్స్, ఎక్కువ సార్లు రిపీట్ అయినటువంటి నెంబర్ని మనం బాహుళకం అంటాం. ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే సో చూడండి మా 4 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, అంటే ఎక్కువ సార్లు రిపీట్ అయినటువంటి నెంబర్ మనకి 4గా కనబడుతుంది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ 2, 4. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ది వికెట్స్ టేకెన్ బై ఎ బౌలర్ ఈజ్ 12 క్రికెట్ మ్యాచెస్ ఆర్ ఫాలోస్ 2, 6, 4, 3, 5, 0, 3, 2, 1, 3, 2, 3. ఫైండ్ ది మోడ్ ఆఫ్ ది డేటా అన్నాడు. ఒక బౌలరు 12 క్రికెట్ మ్యాచ్ల్లో తీసిన వికెట్లు ఇలా ఉన్నాయి: 2, 6, 4, 3, 5, 0, 3, 2, 1, 3, 2, 3 అన్నాడండి. సో మరి ఇచ్చినటువంటి డేటా నుంచి వాడు ఏం కనుక్కోమంటున్నాడు, బాహుళకం కనుక్కోండి అంటున్నాడు. మనకి బాహుళకము అంటే మీనింగ్ ఏంటమ్మా, మనకి ఇచ్చిన డేటాలో ఎక్కువ టైమ్స్, మోర్ టైమ్స్ రిపీట్ అయిన నెంబర్ని బాహుళకం అంటాం. మరి ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి, ఎక్కువ సార్లు సో 2, 3 కనబడతా ఉన్నాయి. ఒకసారి చూడండి 3, సో ఇక్కడ ఒకసారి ఇది సెకండ్ టైం, సో ఇక్కడ 3వసారి, ఇక్కడ ఏంటి 4వసారి. అయితే 2 చూడండి, సో 1, 2, 3 సార్లు మాత్రం వచ్చింది. 3 మాత్రం ఎన్నిసార్లు వచ్చింది, 4 సార్లు వచ్చింది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4, 3 అవుతున్నాను. ఓకేనా, నెక్స్ట్. The number of rupee notes, the number of rupee notes of different, the number of rupee notes of different so denominations are given. Okay, so denominations 5, 50, 10. Number of notes 50, number of notes 50, 200, 130. అంటే దాని మీనింగ్ ఏంటంటే నాన్న, మనకి సో డినామినేషన్స్ అంటే చూడండి, సో 5 రూపాయల నోట్లు, సో 50 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు అని అర్థం. మనకి ఏమంటున్నా అంటే ది నెంబర్ ఆఫ్ రూపీ నోట్స్ ఆఫ్ డిఫరెంట్ డినామినేషన్స్ ఆర్ గివెన్ అన్నాడు. అంటే సో 5 రూపాయల నోట్లు, సో 50 రూపాయల నోట్లు, ఓకేనా, 5 రూపీస్ నోట్స్, 50 రూపీస్ నోట్స్, 50 రూపాయల నోట్స్, అదేవిధంగా సో 10 రూపీస్, ఓకేనా, 10 రూపీస్ నోట్స్ ఉన్నాయంట. సో నెంబర్ ఆఫ్ నోట్స్ ఏంటంటే 5 రూపాయలు 50 ఉన్నాయంట. సో 50 రూపాయలు 200 ఉన్నాయి, 10 రూపాయలు 130 ఉన్నాయి. సో ఫైండ్ ది మోడ్ ఆఫ్ ది అబోవ్ డేటా అంటే మనకి ఇచ్చినటువంటి పై డేటాలో బాహుళకం ఎంత, మోడ్ ఎంతో చెప్పండి అన్నాడు. చూడండి నాన్న, సో మనకి డినామినేషన్స్ అంటే 5 రూపాయల నోట్స్, 5 రూపీ నోట్స్ ఎన్ని ఉన్నాయంటే 50 ఉన్నాయంట. 50, ఓకేనా, 50 ఉన్నాయంట. అంటే సో 50 నోట్స్ ఉన్నాయి 5 రూపాయలు, అంటే 5 రూపీస్ కాబట్టి 5 సో అలా ఎన్ని ఉన్నాయి, సో 50 ఉన్నాయంట. నెక్స్ట్ అదేవిధంగా సో 50 రూపీస్ నోట్స్,
ఓకేనా 50 రూపీస్ 50 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయంటే 200 ఉన్నాయి. అంటే 50 50 50 50 సో ఆన్ అలా 200 నోట్లు ఉన్నాయంట. నెక్స్ట్ 10 రూపీస్ నోట్స్ 10 రూపాయల నోట్లు 130 ఉన్నాయంట. 10 రూపీస్ 10 రూపీస్ నోట్స్ 130 అంటే 10 10 10 10 సో ఆన్ అలా 130 ఉన్నాయి. మనకి మోడ్ కావాలి. ఈ అబౌట్ డేటా అన్నాడు అంటే ఈ డేటాలో సో మోడ్ బాహుళకం ఎంతో కావాలి. మరి బాహుళకం అంటే ఏంటి? ఎక్కువ సార్లు రిపీట్ అయినటువంటి నెంబర్ని మనం బాహుళకం అన్నామండి. ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్ 200 టైమ్స్ సో 50 నోట్ అనేది 200 సార్లు రావడం జరిగింది కాబట్టి సో మన ఆన్సర్ ఏమవుతుందంటే చూడండి. సో ఫైండ్ ది మోడ్ ఆఫ్ అబౌట్ డేటా అన్నాడు. ఎక్కువ సార్లు రిపీట్ అయినటువంటి మరి ఎక్కువ సార్లు రిపీట్ అయిన దాన్నే మనం సో మోడ్ అంటాం. 25 200 10 50 అన్నాడు. సో మన ఆన్సర్ ఏంటంటే చూడండి. సో మరి ఎక్కువ సార్లు రిపీట్ అయినటువంటి నెంబర్ ఏంటి? 50. మన ఆన్సర్ ఏంటి? 50. రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ది మెయిన్ మోడ్ మీడియన్ ఆఫ్ ది డేటా అన్నాడు. ఓకేనా. 3 4 5 3 6 3 4 5 3 రెస్పెక్టివ్లీ 3 4 5 3 6 3 4 5 3 డేటా యొక్క అంక సగటు బాహుళకము మధ్యగతం కనుక్కోండి అన్నాడు. మీకు అంక సగటుని ఫైండ్ అవుట్ చేయడం తెలుసు, బాహుళకం కనుక్కోవడం తెలుసు, మధ్యగతం కనుక్కోవడం కూడా తెలుసు. ఓకేనా. సో చూడన్నా, మీన్ని ఫైండ్ అవుట్ చేయడం తెలుసు, మోడ్ని ఫైండ్ అవుట్ చేయడం తెలుసు, మీడియాన్ని ఫైండ్ అవుట్ చేయడం మీడియన్ ఓకేనా, మీడియాన్ని ఫైండ్ అవుట్ చేయడం కూడా తెలుసు. అయితే మనం ఏం చేద్దామంటే సో ఇక్కడ అంక సగటు, బాహుళకము, మధ్యగతము, మోడ్ ఈ మధ్యలో మోడ్ అనేది ఉంది, బాహుళకం అనేది మధ్యలో ఉంది. సో మీను, మోడు, మీడియన్. సో దాన్ని ఫైండ్ అవుట్ చేయడం మన అందరికీ తెలుసు. అయితే మధ్యలో ఉన్నదేంటి? మోడ్, బాహుళకం. అంటే బాహుళకాన్ని ఫైండ్ అవుట్ చేయడం ఈజీ కదా. అంటే మనం బాహుళకాన్ని తెలుసుకుందాం. మరి ఇక్కడున్న ఆప్షన్స్లో ఆ బాహుళకము అనేటువంటి నెంబర్ ఏదైతే వస్తుందో ఆ నెంబరు మిడిల్లో ఉంటుంది. ఇక్కడున్న ఆప్షన్స్లో ఆ మిడిల్లో ఉన్న నెంబర్ బాహుళకము, మిడిల్లో ఒకే ఒక్క నెంబర్ ఉంటే మనం దాన్ని ఆన్సర్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. మిగిలినవన్నీ కూడా మనము మీడియన్ని కానీ అదేవిధంగా మీన్ని కానీ ఓకేనా సో మధ్యగతాన్ని కానీ అంక సగటుని కానీ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఇచ్చిన డేటా చూడండి, 3 4 5 3 6 3 4 5 3. సో క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 అనేది ఎక్కువ సార్లు రిపీట్ అయిందండి. సో మనకి ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్ 3గా మనం అబ్జర్వ్ చేసాము. అంటే బాహుళకము 3 వచ్చింది. మనకి అంక సగటు, బాహుళకము, మధ్యగతం అన్నాడు. అంటే బాహుళకం మిడిల్లో ఉంది కాబట్టి సో బాహుళకం అంటే 3 వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్లో మిడిల్లో 3 లేదంటే ఇది మన ఆన్సర్ కాదు. ఇక్కడ కూడా మిడిల్లో 3 లేదు కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఇక్కడ కూడా మిడిల్లో 3 లేదు కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఇక్కడ 3 ఉంది కాబట్టి మన ఆన్సర్ సో 4 3 4 అంటే ఆప్షన్ నెంబర్ 4 అవుతుంది. మనం రిమైనింగ్ ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే రైట్. నెక్స్ట్, సో ఎవాల్యుయేట్ ది ఫాలోయింగ్ ఫర్ గివెన్ సెట్ ఆఫ్ నెంబర్స్ అన్నాడండి. సో 3 ఇంటూ మెయిన్ ప్లస్ 2 ఇంటూ మోడ్ మైనస్ 6 ఇంటూ మీడియన్. ఓకేనా. సో మీన్ అంటే ఏంటమ్మా? సగటు. ఓకేనా. మోడ్ అంటే ఏంటి? బాహుళకం. సో మీడియన్ అంటే ఏంటి? మధ్యగతం, నడిమి లేదా మధ్యస్థం. ఓకేనా. సో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సెట్ ఏమి ఇచ్చాడు మనకి? ఇక్కడ డేటా ఏమి ఇచ్చాడు? 5 6 2 3 3 3 4 4 4 4 5 7 2 ఇది ఇచ్చినటువంటి డేటా. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సో 3 ఇంటూ మీన్ ప్లస్ 2 ఇంటూ మోడ్ మైనస్ 6 ఇంటూ మీడియన్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మీన్ సగటును ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి సగటుని. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలో 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఈ లైబ్రరీతో
కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. సగటు ఫైండ్ అవుట్ చేద్దాం చూడమ్మా. ఓకేనా, మనకిచ్చినటువంటి డేటా ఇది. సో దీని నుంచి ఫస్ట్ మనం సగటు తీసుకుందాం. మరి మీన్ కావాలి, సగటు కావాలి అంటే మనం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తీసుకోవాలి. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇక్కడ మీరు 4ని అబ్జర్వ్ చేస్తే సో 4 టైమ్స్ రిపీట్ అయింది. ఓకేనా, సో 4 × 4 16 ప్లస్ నెక్స్ట్ 3ని అబ్జర్వ్ చేస్తే 3 సార్లు రిపీట్ అయింది. 3 × 3 9 ప్లస్ నెక్స్ట్ సో మీరు 5ని అబ్జర్వ్ చేస్తే 1 2 టైమ్స్ రిపీట్ అయింది. ఓకేనా, 5 × 2 10. నెక్స్ట్ ఇక 2ని అబ్జర్వ్ చేస్తే 2 టైమ్స్ రిపీట్ అయింది. 2 × 2 ఎంత అవుతుందమ్మా? +4 అవుతుంది. ఇక లాస్ట్కి మనకి మిగిలింది ఏంటంటే సో ఈ 7 ఈ 6 మిగిలిన. సో 7 + 6 అంటే 13. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత అవుతుందో చూడమ్మా. సో 16 4 20. ఓకేనా, 20. సో 29 + 10 29. 29 + 13 29 + 13 అండి. ఓకేనా, సో 29 16 + 4 20 అండి 20. సో ఇక్కడ వచ్చేటప్పటికి 10 + 9 19. 20 + 19 అంటే 32 నాన్న. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 32 16 + 4 20 10 + 9 19 20 + 19 అంటే సో 39. ఇక మిగిలింది ఏంటయా అంటే 13. 39 + 13 అంటే 52 అవుతుంది. ఇది సమ్ అండి, రాసుల మొత్తం డివైడెడ్ బై. ఓకేనా, డివైడెడ్ బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూడమ్మా. రాసుల సంఖ్య 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఓకేనా, 13. ఈ 13 ఇక్కడ ఉన్నటువంటి 52లో ఎన్ని టైమ్స్ కట్ అయ్యింది? 4 టైమ్స్ కట్ అవుతుంది. మనకి ఫస్ట్ 3 × మీన్ అన్నాడు. మీన్ ఎంత వచ్చింది? 4 వచ్చింది. అంటే సో 3 × 4 అండి. నెక్స్ట్ ప్లస్ 2 × మోడ్. మోడ్ అంటే బాహులకం. ఎక్కువ సార్లు రిపీట్ అయినటువంటి నెంబర్నే, మోర్ టైమ్స్ రిపీట్ అయిన నెంబర్నే మనం సో బాహులకం మోడ్ అంటామండి. సో ఇక్కడ ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్ ఏంటి? 4 కాబట్టి నెక్స్ట్ 2 × మోడ్ అంటే 4 వచ్చిందని మైనస్. నెక్స్ట్ 6 × మీడియన్. 6 × మీడియన్. నెక్స్ట్ మీడియన్ని ఫైండ్ అవుట్ చేయాలండి, మీడియన్ని. ఓకేనా, రైట్. మీడియన్ అంటే ఏంటమ్మా? మనకి ఇచ్చినటువంటి సో డేటాని అసెండింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమంలో అరేంజ్ చేసి అప్పుడు మీడియన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మీడియన్ నడిమి లేదా మధ్యగతం లేదా మధ్యస్థ నెంబర్ ఎంతో తెలుసుకుందాం. సో ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మొత్తం? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఉన్నాయి. సో మనం ఏం చేద్దామంటే n + 1/2 అనేటువంటి షార్ట్ కట్ ఫార్ములా తీసుకుందాం. n అంటే 13. 13 + 1 14. 14/2 అంటే 7. ఓకేనా, అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత 7th నెంబరు సో మనకి మీడియన్ మధ్యగతంగా రావడం జరిగింది. ఇక్కడ చూడండి, సో లోయెస్ట్ నెంబర్ ఏముంది? 2 ఉంది. 2 ఎన్నిసార్లు వచ్చింది? ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి. అంటే ఇది అసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ నెంబరు, ఇది సెకండ్ నెంబర్. 2 తర్వాత 3. 3 ఎన్ని టైమ్స్? 3 టైమ్స్ ఉంది. అంటే సో 3 4 5. ఓకే, నెక్స్ట్ 3
3 తర్వాత 4 ఉందండి. సో 4 అనేది సో 4 టైమ్స్ ఉంది కాబట్టి ఈ 4 6th నెంబర్ అవుతుంది అసెండింగ్ ఆర్డర్లో, ఇది 7th నెంబర్ అవుతుంది. అంటే మనకి 7th నెంబర్ కావాలి కాబట్టి 4 వచ్చిందండి. మరి మీడియన్ ఎంత వచ్చింది? 4 వచ్చింది. సో మనకేంటి -6 ఇంటూ మీడియన్ అన్నాడు, అంటే 6 ఇంటూ 4 అండి. ఇప్పుడు చూడండి 3 ఇంటూ 4 ఎంత? 12. సో 2 ఇంటూ 4 ఎంత? 8. -6 ఇంటూ 4 24. అంటే 20 - 24. సో మనకి -4 ఆన్సర్గా రావడం జరిగింది. సో -4 ఇక్కడ నుంచి చూడమ్మా, ఆప్షన్ నెంబర్ 3. ఓకేనా? నెక్స్ట్, సో ఫైండ్ ది మోడ్ ఆఫ్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఇఫ్ మీన్ ఈజ్ 7 అండ్ మీడియన్ ఈజ్ 8 అన్నాడు. చూడన్నా మనకి సో మీన్ 7 అన్నాడు, అంటే సో అంక మధ్యమము సగటు ఇచ్చాడు. నెక్స్ట్ మీడియన్ మధ్యగతము లేదా నడిమి లేదా మధ్యస్థ, ఆ రెండు ఇచ్చివాడు. సో మోడ్ అడుగుతున్నాడు, బాహుళకం అడుగుతున్నాడు. ఈ మూడిటి యొక్క రిలేషన్ ఎలా ఉంటుందో చూడండి. సో మోడ్ ఈక్వల్ టు సో 3 ఇంటూ మీడియన్, మోడ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. సో దీన్ని తీసుకుంటే మనం సో మనకి ఈజీగా సో ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇది మనకి స్కూల్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది నాన్న ఇది. సో మోడ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్ అని మనకి సో లోయర్ క్లాస్లో మనకి హై స్కూల్ లెవెల్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి సో మీను మీడియన్ ఈ రెండు ఇచ్చి మోడ్ అడుగుతున్నాడు, లేదా మోడు మీను ఈ రెండు ఇచ్చి ఇదైనా అడగొచ్చు, లేదా సో మోడు మీడియన్ ఇచ్చి సో మీన్ అయినా అడగొచ్చు నాన్న. సో అంటే మనకి ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఓకేనా? దట్ ఈస్ 3 వేరియబుల్స్. 3 వేరియబుల్స్లో మనకి 2 వేరియబుల్స్ ఇచ్చి, ఓకేనా, 3 వేరియబుల్స్లో ఓకేనా 3 వేరియబుల్స్లో సో 3 వేరియబుల్స్లో 2 వేరియబుల్స్ ఇచ్చి మనకి 1 వేరియబుల్ని ఫైండ్ అవుట్ చేయండి అంటాడు. ఓకేనా? సో అంటే మనకి సో మీను మోడు, ఓకేనా, మీను మోడు ఈ రెండు ఇచ్చి మీడియన్ అడగొచ్చు, లేదా సో మోడు మీడియన్ ఇచ్చి మీన్ అడగొచ్చు. ఓకేనా? లేదా మీన్ ఇచ్చి మోడ్ అడగొచ్చు. ఇప్పుడు ఏమడిగాడు? సో మీడియన్ ఇచ్చి మోడ్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఫస్ట్ 3 ఇంటూ మీడియన్ అంటే మధ్యగతం అండి, మధ్యగతం 8 మైనస్ 2 ఇంటూ మీన్ సో అంక మధ్యము లేదా అంక సగటు, దాన్ని సగటు అంటున్నాం. ఎంత ఇచ్చాడు? 7. 2 ఇంటూ 7. సో 3 ఇంటూ 8 24 మైనస్ 2 ఇంటూ 7 14 అండి. సో ఎంత అవుతుంది? 10 అవుతుందన్నా. ఎక్కడ నుంచి 10? ఆప్షన్ నెంబర్ 4. ఓకే? నెక్స్ట్, సో ఫైండ్ ది రేంజ్. ఓకేనా? ఫైండ్ ది రేంజ్ ఆఫ్ ది డేటా. సో 9 5 9 3 4 7 8 4 8 9 5 9 అడుగుతున్నాడు. అంటే 9 5 9 3 4 7 8 4 8 9 5 9 డేటా యొక్క శ్రేణి కనుక్కోండి అని అన్నాను. రేంజ్ అంటే ఏంటో ఆల్రెడీ మనకు తెలుసు. సో రేంజ్ అంటే సో వ్యాప్తి, ఓకేనా, వ్యాప్తి లేదా సో శ్రేణి అని కూడా అంటామండి. సో మనం వ్యాప్తిని కనుక్కోవాలి, రేంజ్ని కనుక్కోవాలి. ఏం లేదమ్మా, రేంజ్ని కనుక్కోమంటే సో చాలా ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. మనకి ఇచ్చినటువంటి డేటాలో గివెన్ డేటాలో సో గివెన్ డేటాలో హైయెస్ట్ నెంబర్లోంచి లోయెస్ట్ నెంబర్ని లెస్ చేయడమా సో మనకి ఆన్సర్ అనేది రావడం జరిగింది. ఏం చేయాలన్నా, హైయెస్ట్ నెంబర్కి మనకి ఇచ్చిన డేటాలో హైయెస్ట్ నెంబర్కి లోయెస్ట్ నెంబర్కి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే మనకి సో రేంజ్ అనేది రావడం జరిగింది. రేంజ్ ఈక్వల్ టు, రేంజ్ కావాలంటే రేంజ్ వ్యాప్తి లేదా శ్రేణి ఈక్వల్ టు హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్. ఇక్కడ ఇచ్చిన డేటాలో హైయెస్ట్ నెంబర్ ఏం కనబడుతుందమ్మా చూడండి, 9. ఓకేనా? లోయెస్ట్ నెంబర్ ఏం కనబడుతుంది చూడండి, లోయెస్ట్ నెంబర్ 3, హైయెస్ట్ నెంబర్ 9. సో 9 మైనస్ 3 అంటే 6 అండి. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 6. ఓకే? నెక్స్ట్, find the range of the data 17 18 28 19 16 18 17 29 18. ఓకేనా? సో 17 18 28 19 16 సో 18 17 29
18 డేటా యొక్క శ్రేణి లేదా వ్యాప్తిని కనుగొనండి అన్నాడు. సో మనకి రేంజ్ అంటే ఏంటమ్మా, ఆల్రెడీ మనకి రేంజ్ అంటే తెలిసినానా. సో హైయెస్ట్ నెంబర్లోంచి సో లోయెస్ట్ నెంబర్ని లెస్ చేయాలి, అంటే మనం హైయెస్ట్ నెంబరు లోయెస్ట్ నెంబర్కి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే మన ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన డేటాలో హైయెస్ట్ నెంబర్ ఏంటి, 29 నాన్న, 29 మైనస్ నెక్స్ట్ లోయెస్ట్ నెంబర్ ఏం కనబడుతుందో చూడండి, లోయెస్ట్ నెంబర్ 16 కనబడుతుంది. 29 మైనస్ 16, 29 మైనస్ 16 అంటే మనకి 13 వస్తుందానా. సో ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 13. ఓకే నెక్స్ట్. సో ది మీన్ deviation of the data, the mean deviation of the data 2795,694 from the mean is చూడమ్మా. సో 2 7 9 5 6 9 4 డేటా యొక్క సగటు నుండి సో మాధ్యమిక విచలనం కనుక్కోండి అన్నాడు. సో మనకేం కావాలి, మీన్ డీవియేషన్. ఓకేనా, మనకి జనరల్గా మీన్ అంటే తెలుసు, ఇదేంటిది మీన్ డీవియేషన్. ఓకేనా, 2 7 9 5 6 9 4 డేటా యొక్క సగటు నుండి మాధ్యమిక విచలనం కనుక్కోండి అన్నాడు. ఏం లేదు నాన్న, మనకి ఇచ్చిన డేటా ఏంటి, 2795,694. ఫస్ట్ దీనికి మీన్ కనుక్కోండి. ఓకేనా, రైట్. సో మీన్ డీవియేషన్ అంటే ఏం చేయాలంటే మీన్ కనుక్కోండి ఫస్ట్. ఓకే రైట్, మీన్ అంటే మనకి సగటు కనుక్కోండి. మీకు ఆల్రెడీ సగటు కనుక్కోవడం వచ్చు కదా, రైట్. సగటు కనుక్కున్నానా, సగటు అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఈ మొత్తాన్ని యాడ్ చేయండి. చూడండి, 9 9 18. ఓకేనా, 9 + 9 18, 18 + 2 20. ఓకేనా, ఎంత, 9 + 9 18, 18 + 2 సో 20. నెక్స్ట్ 6 + 4 10, 20 + 10 30. ఓకేనా, ప్లస్ నెక్స్ట్ ఇక మిగిలింది 7 + 5. సో 7 + 5 అంటే 12, అది 42 అవుతుందానా. డివైడెడ్ బై రాసుల సంఖ్య అంటే 1 2 3 4 5 6 7. సో ఈ 7 42లో 6 టైమ్స్ కట్ అవుతుంది. మనకి ఎంత వచ్చింది, మీను 6 వచ్చింది. అయితే నెక్స్ట్ ఏం చేయాలో చూడండి. నెక్స్ట్ ఏం చేయాలంటే, సో డీవియేషన్ అన్నాడు కదా, మీన్ డీవియేషన్ కదా, మనం ఫస్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ డీవియేషన్. ఓకేనా, సో నెక్స్ట్ డీవియేషన్ చేయాలి. సో డీవియేషన్ అంటే ఏంటంటే చూడండి, మాధ్యమిక విచలనం కనుక్కోండి అన్నాడు. మనం సగటు కనుక్కున్నాం. దాని తర్వాత ఏం చేయాలంటే, సో మనకి ఇచ్చిన డేటా ఉంది కదా, మనకి ఇచ్చిన డేటా ఇది అంటే సిరీస్ ఆర్ సీక్వెన్స్ ఇది. ఓకేనా, సో దీని నుంచి మనం మీన్ కనుక్కున్నాం 6. అయితే ఈ మీన్కి సో ఈ డేటాలో మనకి ఇచ్చినటువంటి సిరీస్లో ఉన్నటువంటి ప్రతి నెంబర్కి మధ్య డిఫరెన్స్ ఎంతో చూడండి. ఓకేనా, సో 2కి 6కి మధ్య డిఫరెన్స్ ఎంత అమ్మా, మనకి ఇక్కడ సో మైనస్ ఆ ప్లస్ అని తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ డిఫరెన్స్ తీసుకుంటే చాలు. సైన్తో సంబంధం లేదు, ప్లస్ ఆర్ మైనస్తో సంబంధం లేదు. 2కి 6కి డిఫరెన్స్ ఎంత, 4. రైట్. సో 7కి 6కి డిఫరెన్స్ ఎంత, 1. 9కి 6కి డిఫరెన్స్ ఎంత, 3. 5కి 6కి డిఫరెన్స్ ఎంత, 1. 6కి 6కి డిఫరెన్స్ 0. ఓకేనా, 0 కూడా తీసుకోండి. 9కి 6కి డిఫరెన్స్ ఎంత, 3. 4కి 6కి డిఫరెన్స్ ఎంత, 2. ఇప్పుడు మళ్ళీ దీనికి ఏం చేయాలంటే, మీన్ డీవియేషన్ అంటే మళ్ళీ దీనికి మీన్ కట్టాలి. సో మాధ్యమిక విచలనం అంటే మళ్ళీ దీనికి ఏం చేయాలంటే సగటును కట్టాలి. ఓకేనా, సో చూడండి మా సగటు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సో 3 + 3 6, 6 + 4 10. ఓకేనా, సో 3 + 3 6, 6 + 4 10, 10 + 2 12. సో ఇదొకటి 14 అవుతుంది, 14. డివైడెడ్ బై రాసుల సంఖ్య. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 1 2 3 4 5 6 7 అండి. సో ఈ 7 14లో 2 టైమ్స్ కట్ అవుతుంది. మన ఆన్సర్ మీన్ డీవియేషన్, మాధ్యమిక విచలనం 2 రావడం జరిగింది, ఆప్షన్ 1. ఓకేనా, నెక్స్ట్ చూడమ్మా. సో ఫైండ్ ది రేంజ్. ఓకేనా, మీకు చూడండి తెలుగులోనేమో మాధ్యమిక విచలనం ఉంది, ఇక్కడ సో రేంజ్ కాదండి, ఇది మీన్ డీవియేషన్. ఓకేనా, మీన్ డీవియేషన్. ఓకే రైట్. సో ఫైండ్ ది మీన్ డీవియేషన్.
ఓకే, ఫైండ్ ది మీన్ డీవియేషన్ ఆఫ్ ది డేటా 3, 10, 10, 4, 7, 10, 5 ఫ్రమ్ ది మీన్. సో 3, 10, 10, 4, 7, 10, 5 డేటా యొక్క సగటు నుండి మాధ్యమిక విచలనం కనుక్కోండి అన్నాడు. ఫస్ట్ ఏం చేయాలన్నా, మనకి ఇచ్చిన డేటా యొక్క మీన్ కనుక్కోవాలి, సగటును కనుక్కోవాలి. ఫస్ట్ చూడండి, సగటు కనుక్కోవాలి. సగటు అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సగటు ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇక్కడ చూడండి ఎన్ని పదులు ఉన్నాయి, సో 3 10s ఉన్నాయి, 30. నెక్స్ట్ చూడమ్మా, సో ఈ 7 + 3 ఎంత 10 అవుతుంది. అంటే సో 4 10s 40 ప్లస్ 5 4 ఎంత 9 49 డివైడెడ్ బై రాసుల సంఖ్య నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 1 2 3 4 5 6 7. ఓకేనా, ఈ 7 49 ఎన్ని టైమ్స్ 7 టైమ్స్. నెక్స్ట్ ఏం చేయాలన్నా, సో మాధ్యమిక విచలనం అంటే ఫస్ట్ మీన్ కనుక్కోవాలి, సగటును కనుక్కోవాలి. మీన్ డీవియేషన్ అంటే ఫస్ట్ మీన్ కనుక్కోవాలి. కనుక్కున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, మనకి ఇచ్చినటువంటి డేటాలో ప్రతి నెంబర్కి ఈచ్ నెంబర్కి మనకు వచ్చినటువంటి మీన్కి మధ్య డిఫరెన్స్ చూడాలి. సో 3కి 7కి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా 4. సో 10కి 7కి మధ్య డిఫరెన్స్ 3. మళ్ళీ 10కి 7కి మధ్య డిఫరెన్స్ 3. 4కి 7కి మధ్య డిఫరెన్స్ 3. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ 7కి 7కి మధ్య డిఫరెన్స్ 0. 10కి 7కి మధ్య డిఫరెన్స్ 3. సో 5కి 7కి మధ్య డిఫరెన్స్ 2. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ దీనికి ఏం చేయాలి, మీన్ కట్టాలి. మీన్ అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సో యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. చూడమ్మా, సో ఇక్కడ మొత్తం సో 3 అనేది 4 టైమ్స్ ఉంది. 4 × 3 12. ఈ 4 + 2 6. 12 + 6 18 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ రాసుల సంఖ్య అంటే 1 2 3 4 5. సున్నాను కూడా తీసుకోవాలమ్మా. ఓకేనా, 1 2 3 4 5 6 7 అంటే 18/7 అండి మన ఆన్సర్. ఇక్కడ చూడండి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, సో ఫైండ్ ది స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ 11 7 10 13 9 అండి. సో 11 7 10 13 9 యొక్క ప్రామాణిక విచలనాన్ని కనుక్కోండి. ప్రామాణిక విచలనం అన్నాడు. సో మరి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి, స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ని సో మనం సో సిగ్మాతో రిప్రజెంట్ చేయడం జరిగిద్ది, ఈ సిగ్మాతో డినోట్ చేయడం జరిగిద్ది, సిగ్మాతో సూచించడం జరిగిద్ది. ఓకేనా, సో 11 7 10 13 9 యొక్క ప్రామాణిక విచలనాన్ని కనుగొనండి అన్నాడు. ఫస్ట్ ఏం చేయాలి అంటే చూడమ్మా, స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మొత్తం ఒక 5 పాయింట్స్ ఉంటాయి. ఆ 5 పాయింట్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఇచ్చిన డేటా యొక్క మీన్ కనుక్కోండి. సో మీన్ 11 7 10 13 9 11 7 10 13 9 యొక్క మీన్ సగటు రాసుల మొత్తం అన్నాడు. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య సగటు అంటే. సో చూడమ్మా, 13 + 7 20, 11 + 9 20, 20 + 20 40 + 10 50. ఓకేనా, సమ్ 50 డివైడెడ్ బై రాసుల సంఖ్య నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 1 2 3 4 5 డివైడెడ్ బై 5. సో ఈ 5 50 ఎన్ని టైమ్స్ 10 టైమ్స్. ఓకేనా, మీన్ 10 వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ డిఫరెన్స్. సో డిఫరెన్స్ అంటే మన మీన్కి మనకి ఇచ్చినటువంటి డేటాలో ఉన్నటువంటి సో ఈచ్ నెంబర్కి ప్రతి నెంబర్కి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. ఓకే, సో 11కి 10కి డిఫరెన్స్ 1. సో 7కి 10కి డిఫరెన్స్ 3. 10కి 10కి డిఫరెన్స్ 0. 13కి 10కి డిఫరెన్స్ 3. 9కి 10కి డిఫరెన్స్ 1 అండి. నెక్స్ట్ సో మూడో పాయింట్ ఏంటంటే సో స్క్వేర్ చేయాలి. మనకు వచ్చినటువంటి డిఫరెన్స్ని సో ఏం చేయాలంటే స్క్వేర్స్ చేయాలి. ఓకేనా, సో 1 స్క్వేర్ 1, సో 3 స్క్వేర్ 9, 0 స్క్వేర్ 0, 3 స్క్వేర్ 9, 1 స్క్వేర్ 1. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలంటే ఫోర్త్ పాయింట్ మళ్ళీ మీన్ కనుక్కోవాలి. ఓకేనా, స్క్వేర్స్ చేయగా వచ్చిన డేటాకి మళ్ళీ మీన్ కనుక్కోవాలి. సో మీన్ అంటే సో సగటు. ఓకేనా, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం అంటే 9 + 9 18, 1 + 1 2 20 డివైడెడ్ బై 1 2 3 4 5 5 అంటే ఎంత 4 అవుతుంది. ఇక లాస్ట్కి ఏం చేయాలంటే ఫిఫ్త్ది స్క్వేర్ రూట్ చేయాలి. ఓకేనా, మనకి వచ్చినటువంటి మీన్కి స్క్వేర్ రూట్ చేయాలి. వచ్చినటువంటి మీన్ ఏంటి 4. ఈ 4కి స్క్వేర్ రూట్ చేస్తే √4 అంటే ఎంత వచ్చింది 2 వచ్చింది. అంటే మన ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా, నెక్స్ట్ ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఆర్డర్లో. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో ఫైండ్ ది సో స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ 10 10 9 10 10 11 10 11 9. ఓకేనా, సో 10 10 9 10 10 11 10 11 9 యొక్క
ప్రామాణిక విచలనాన్ని కనుక్కోండి అన్నాడు. ఓకేనా, మనకి స్టాండర్డ్ డీవియేషన్ ప్రామాణిక విచలనం అంటే మనకి ఒక 5 పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ 5 పాయింట్స్ని మనం క్లారిటీగా నేర్చుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ రావడం జరిగింది. ఫస్ట్ ఏంటమ్మా, మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకిచ్చిన డేటాని యూజ్ చేసుకుని మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, చూడమ్మా ఇక్కడ 10 10 9 10 10 11 10 11 9 యొక్క మీన్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి 10లో 1 2 3 4 5. ఓకేనా, 10లో 5 ఉన్నాయి కాబట్టి 10 × 5 50. నెక్స్ట్ చూడండి 11 + 9 20. మళ్ళీ ఇక్కడ 11 + 9 20. 20 + 20 40. 50 + 40 ఎంత అవుతుంది? 90 అవుతుంది. ఓకేనా, 90 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, రాసుల సంఖ్య అంటే 1 2 3 4 5 6 7 8 9. ఓకేనా, 90/9 అంటే 10 వచ్చింది. రైట్, నెక్స్ట్ ఏం చేయాలి? డిఫరెన్స్. ఓకేనా, ఈ మీన్ 10కి మనకిచ్చిన డేటాలో సీక్వెన్స్ ఆర్ సిరీస్లో ఉన్న ఈచ్ నెంబర్కి మధ్య డిఫరెన్స్ 10కి డిఫరెన్స్ 0. నెక్స్ట్ డిఫరెన్స్ తీసుకోవాలి కదా. రైట్, చూడండి అన్న డిఫరెన్స్. 10కి డిఫరెన్స్ 0, మళ్ళీ 10కి డిఫరెన్స్ 0. 9కి 10కి డిఫరెన్స్ 1, 10కి డిఫరెన్స్ 0, మళ్ళీ 10కి డిఫరెన్స్ 0. 11కి 10కి మధ్య డిఫరెన్స్ 1, 10కి డిఫరెన్స్ 0, 11కి 10కి మధ్య డిఫరెన్స్ 1, 9కి 10కి మధ్య డిఫరెన్స్ 1. నెక్స్ట్ ఏం చేయాలి? మూడో పాయింట్ ఏంటమ్మా, స్క్వేర్స్ చేయాలి. ఓకేనా, స్క్వేర్ చేయాలి. 0² అంటే 0, మళ్ళీ 0, 1² 1, 0 0 1 0 1 1. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఫోర్త్ పాయింట్ మళ్ళీ మీన్ కనుక్కోవాలి. మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే 1 + 1 + 1 4 1s ఉన్నాయి కాబట్టి 4 డివైడెడ్ బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూడమ్మా, 1 2 3 4 5 6 7 8 9. ఓకేనా, 9 ఉన్నాయి. ఇక లాస్ట్ 5th పాయింట్ ఏంటి? స్క్వేర్ రూట్ చేయాలి. ఓకేనా, స్క్వేర్ రూట్ అంటే √4 √4/9. √4/9 అంటే √4 అంటే 2, √9 అంటే 3 అండి. మన ఆన్సర్ 2/3. ఇక్కడ చూడండి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ది స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ 10 11 12 9 8. 10 11 12 9 8 యొక్క ప్రామాణిక విచలనాన్ని కనుక్కోండి అన్నాడు. మనకి తెలుసు కదా స్టాండర్డ్ డీవియేషన్కి చేయడానికి ఆన్సర్ ఎలాగో తెలుసు మీ అందరికీ. మనకి 5 రూల్స్. ఓకేనా, ఆ 5 రూల్స్ని ఫాలో అయితే ప్రామాణిక విచలనాన్ని కనుగొనడానికి ఆన్సర్ అనేది రావడం జరిగింది. చూడండి, ఫస్ట్ ఏంటమ్మా, మీన్ కనుక్కోవాలి. మీన్. ఓకేనా, మీన్ సగటు. 10 11 12 9 8కి మీన్ కనుక్కోండి. 12 + 8 20, 11 + 9 20, 20 + 20 40, 40 + 10 50, 50 డివైడెడ్ బై 1 2 3 4 5. ఓకే, 5 నెంబర్స్ కాబట్టి మీను 10 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? డిఫరెన్స్ అంటే మనకు వచ్చినటువంటి మీన్ 10కి ఇక్కడ ఇచ్చిన డేటాలో ఈచ్ నెంబర్కి మధ్య డిఫరెన్స్ 10కి డిఫరెన్స్ 0, 11కి 10కి డిఫరెన్స్ 1, 12కి 10కి డిఫరెన్స్ 2, 9కి 10కి డిఫరెన్స్ 1, 8కి 10కి డిఫరెన్స్ 2. నెక్స్ట్ ఏం చేయాలి? మూడో పాయింట్ స్క్వేర్ చేయాలి. స్క్వేర్. ఓకేనా, ఏం చేయాలి? స్క్వేర్. 0² 0, 1² 1, 2² 4, 1² 1, 2² 4. ఇక నెక్స్ట్ 4th పాయింట్ ఏం చేయాలంటే మళ్ళీ దీనికి మీన్ కనుక్కోవాలి. ఓకేనా, మీన్ అంటే సగటు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. 4 + 4 8, 8 + 1 9, 9 + 1 10. ఓకేనా, మళ్ళీ మీన్ కనుక్కోవాలండి. 10 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 1 2 3 4 5. ఓకేనా, ఈక్వల్ టు 2. మళ్ళీ ఏం చేయాలమ్మా, లాస్ట్కి స్క్వేర్ రూట్. మనకు వచ్చినటువంటి మెయిన్ 2కి స్క్వేర్ రూట్ వేయాలి. స్క్వేర్ రూట్ వేస్తే ఏమవుతుంది? √2 అవుతుంది. మన ఆన్సర్ √2. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ది మీన్ ఆఫ్ ఏ డిస్ట్రిబ్యూషన్ is 24 and the standard deviation is 6. What is the value of కోఎఫిషియంట్ వేరియేషన్? ఓకేనా, కోఎఫిషియంట్ వేరియేషన్. పంపిణీ యొక్క సగటు 24 మరియు ప్రామాణిక విచలనం 6. ప్రామాణిక విచలన గుణకం విలువ ఏమిటి? వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ది కోఎఫిషియంట్ వేరియేషన్ అన్నాడు. కోఎఫిషియంట్ వేరియేషన్. ఓకేనా, కింద ఆప్షన్ చూస్తే అన్నీ కూడా పర్సంటేజ్లో ఉన్నాయి. ఓకేనా, రైట్. చూడమ్మా, మనకి
పంపిణీ యొక్క మీన్ సగటు ఇచ్చాడు, ప్రామాణిక విచలనం స్టాండర్డ్ డీవియేషన్ 6 ఇచ్చి ప్రామాణిక విచలన గుణకం ఏమిటి, వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ది కోఎఫిషియంట్ వేరియేషన్ అంటున్నాడు. ఏం లేదు, కింద అన్ని కూడా ఆప్షన్ చూస్తే పర్సంటేజ్లో ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలో చూడండి. మనకి ఏం కావాలి, కోఎఫిషియంట్ వేరియేషన్ కావాలి. కోఎఫిషియంట్ వేరియేషన్ పర్సంటేజ్లో కావాలంటే సో స్టాండర్డ్ ఏమో చూడండి అక్కడ స్టాండర్డ్ డీవియేషన్, ఓకేనా, ప్రామాణిక విచలనం డివైడెడ్ బై సో మీన్ అంటే ఏంటి, సగటు, ఓకేనా, ఇంటూ 100 పర్సంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100 చేయాలి నాన్న. సో స్టాండర్డ్ డీవియేషన్ ఎంత ఇచ్చాడు, సో స్టాండర్డ్ డీవియేషన్ 6 డివైడెడ్ బై మీన్ అంటే 24. సో 6లో 1 టైం, 24లో 4 టైమ్స్, 1/4 ఇంటూ 100. మనం జనరల్గా కూడా చెప్పేయచ్చు 1/4 అంటే ఎంత, 25% నాన్న. సో మన ఆన్సర్ 25% అవుతుంది, ఓకేనా, రైట్. సో మనం చూడండి, మనకి కోఎఫిషియంట్ వేరియేషను, ఓకేనా, కోఎఫిషియంట్ వేరియేషను స్టాండర్డ్ డీవియేషను మీన్ యొక్క రిలేషన్ చూడండి. సో మనకి ప్రామాణిక విచలన గుణకము, అదేవిధంగా ప్రామాణిక విచలనము సగటు యొక్క వేరియేషన్ చూడండి, దాని యొక్క రిలేషన్ చూడండి. సో మనకి ప్రామాణిక విచలన గుణకము ఈక్వల్ టు ప్రామాణిక విచలనము బై సగటు. పర్సంటేజ్ కావాలి కాబట్టి ఆప్షన్స్ అన్ని పర్సంటేజ్లో ఉన్నాయి కాబట్టి ఇంటూ 100 చేయడం జరిగింది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ కోఎఫిషియంట్ వేరియేషన్ ఇచ్చేసాడు, ప్రామాణిక విచలన గుణకము 1/4 అని ఇచ్చాడు, 1/4 అని ఇచ్చాడు. సో నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ 6 అని ఇచ్చాడు, స్టాండర్డ్ డీవియేషన్ 6 ఇచ్చాడు. మనం మీన్ కనుక్కోవాలి. అప్పుడు ఏం చేయాలంటే ఓన్లీ సో ఈ ఫార్ములాని తీసుకుంటే అయిపోద్ది. సో కోఎఫిషియంట్ వేరియేషన్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్, అంటే ప్రామాణిక విచలన గుణకం ఈక్వల్ టు ప్రామాణిక విచలనం బై సగటు, సివి, ఓకేనా, 1/4 ఈక్వల్ టు సో SD 6. మీన్ కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం అమ్మా. ఎక్స్ ఈక్వల్ 6 × 4 ఎంత, 24 ఉందా లేదా, ఇక్కడ ఉంది, మన 24 వచ్చింది, ఓకేనా, రైట్. ఈ విధంగా మనం అబ్జర్వ్ చేసుకోవాలి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ది మీన్ ఆఫ్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 21 అండ్ ది స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ 26. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ కోఎఫిషియంట్ వేరియేషన్ అన్నాడు. సో పంపిణీ యొక్క సగటు 21 మరియు ప్రామాణిక విచలనం 7 అయినా ప్రామాణిక విచలన గుణకం ఏంటి అన్నాడు. ప్రామాణిక విచలన గుణకం కోఎఫిషియంట్ వేరియేషన్ ఈక్వల్ టు మనకు తెలిసినటువంటి షార్ట్ కట్ ఏంటమ్మా, కోఎఫిషియంట్ వేరియేషన్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్. సో కింద ఆప్షన్స్ అన్ని పర్సంటేజ్లో ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి, ఇంటూ 100 చేయాలి, ఓకేనా. స్టాండర్డ్ డీవియేషన్ ఎంత ఇచ్చాడు, ప్రామాణిక విచలనం 7 డివైడెడ్ బై మీన్ ఎంత ఇచ్చాడు, 21, ఓకేనా. 7లో 1 టైం, 21లో 3 టైమ్స్, 1/3. దీన్ని మనం దేంట్లో చెప్పాలి, పర్సంటేజ్. 1/3 అంటే ఎంత పర్సెంట్ అంటే 33, 1/3% అండి. సో ఇక్కడ చూడండి ఆప్షన్స్లో, సో 33.33 ఉంది, 33 1/3% అంటే 33.33 అండి, ఆప్షన్ నెంబర్ 3. ది మీన్ ఆఫ్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 20 and the standard deviation is 4. What is the value of the coefficient variation? ఓకే, పంపిణీ యొక్క సగటు 20 మరియు ప్రామాణిక విచలనం 4 అయిన ప్రామాణిక విచలన గుణకం ఏమిటి అన్నాడు. సో వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ది కోఎఫిషియంట్ వేరియేషన్, ఓకే, ప్రామాణిక విచలన గుణకం విలువ ఏంటి అన్నాడు అన్న. సో కింద ఆప్షన్స్ చూస్తే పర్సంటేజ్లో ఉన్నాయి. యాక్చువల్గా మనకి పర్సంటేజ్ లేకుండా నార్మల్ వాల్యూ అంటే కోఎఫిషియంట్ వేరియేషన్ వాల్యూ కావాలి అంటే, సో ప్రామాణిక విచలన గుణకం విలువ నార్మల్ విలువ కావాలి అంటే, సో సివి ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ ప్రామాణిక విచలనము డివైడెడ్ బై సో మీన్ సగటు అని చెప్పి తీసుకుంటే మనకి ఆన్సర్ అనేది రావడం జరిగింది. బట్ వాడు అడుగుతుంది ఏంటంటే పర్సంటేజ్ కాబట్టి, సో ఏం చేయాలి, ఇంటూ 100 చేయాలి, ఓకేనా. నేనేం చేస్తాను అంటే ఫస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తా, ఓకేనా. సో ప్రామాణిక విచలన గుణకం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తా, కోఎఫిషియంట్ వేరియేషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తా. సో మనకి ఫార్ములా ఏంటన్నా, సివి ఈక్వల్ టు ఎస్డి బై మీన్ కదా. ప్రామాణిక విచలనం 4 ఇచ్చాడు, సో మీన్ ఎంత ఇచ్చాడు, 20 ఇచ్చాడు. 4/20 అంటే సో 4లో ఒకసారి, 20లో 5 సార్లు, 1/5. సో ఈ 1/5ని పర్సంటేజ్లోకి మార్చాలి, అంటే వాల్యూ అనేది 1/5 వచ్చింది. మనకి పర్సంటేజ్ కావాలి కాబట్టి 1/5 అంటే ఆల్రెడీ మనకు తెలిసినా, సో ఎంత అవుతుంది, 20% అవుతుంది. 1/5 అంటే 20, ఆప్షన్ 2,
ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇఫ్ ది స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 9, వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ వేరియన్స్? వేరియన్స్ ఇచ్చాడు నాన్న. ఒక పంపిణీ యొక్క ప్రామాణిక విచలనం 9 అయితే అంతర్భేదం లేదా వైవిధ్యం లేదా విస్తృతి లేదా వైవిధ్యం లేదా అంతర్భేదాన్ని కనుక్కోమని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, ప్రామాణిక విచలనం స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చి సో వాడు వేరియన్స్ ని కనుక్కోమన్నాడు, విస్తృతి లేదా సో అంతర్భేదం లేదా వైవిధ్యాన్ని కనుక్కోండి అన్నాడు. సో చూడండి అన్న, మనకి సో స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు. స్టాండర్డ్ డీవియేషన్ ని సో దేంతో రిప్రజెంట్ చేస్తామని చెప్పానమ్మా నేను? సో సిగ్మాతో రిప్రజెంట్ చేస్తామని చెప్పా. ప్రామాణిక విచలనాన్ని సిగ్మాతో సూచించడం జరిగిద్ది అని చెప్పా. మనకేం కావాలి? సో వాల్యూ ఆఫ్ ది వేరియన్స్ కావాలి. ఓకేనా, వేరియన్స్. ఓకే, సో మనకి స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చి వేరియన్స్ అడుగుతున్నాడు, ప్రామాణిక విచలనం అంటే సిగ్మా ఇచ్చి అంతర్భేదం లేదా వైవిధ్యం లేదా విస్తృతి అంటే వేరియన్స్ అడుగుతున్నాడు. సో అప్పుడు ఏం చేయాలంటే, సో మనకి స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చి వేరియన్స్ అడిగితే సో స్క్వేర్ చేయాలి స్టాండర్డ్ డీవియేషన్ ని, అంటే సిగ్మాని స్క్వేర్ చేయాలి. ప్రామాణిక విచలనం అంటే సిగ్మా అనుకున్నాం కదా, సిగ్మాని స్క్వేర్ చేయాలి. ఒకవేళ క్వశ్చన్ అనేది సో వేరియన్స్ ఇచ్చి, ఓకేనా, వేరియన్స్ ఇచ్చి సో స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా అడిగితే, ఓకేనా, అంతే అంతర్భేదం లేదా సో వైవిధ్యం లేదా విస్తృతి అంటే వేరియేషన్ ఇచ్చి ప్రామాణిక విచలనం స్టాండర్డ్ డీవియేషన్ అడిగాడు కూడా, సిగ్మా అడిగాడు అనుకోండి, స్క్వేర్ ఇటు సైడ్కి వస్తే రూట్ అయింది. సో సిగ్మా ఈక్వల్ టు రూట్ ఆఫ్ వేరియన్స్ అవుతుంది. ఓకేనా. సో చూడండి, మనకి వేరియన్స్ అడుగుతాడు ఎప్పుడు? సో స్టాండర్డ్ డీవియేషన్ ప్రామాణిక విచలనం ఇచ్చి వేరియన్స్ విస్తృతి లేదా వైవిధ్యం లేదా అంతర్భేదం అడుగుతాడు. అప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ ప్రామాణిక విచలనాన్ని ఏం చేయాలి? సో స్క్వేర్ చేయాలి, సిగ్మా స్క్వేర్. ఒకవేళ మనకి సో అంతర్భేదం లేదా వైవిధ్యం లేదా విస్తృతి అంటే వేరియన్స్ ఇచ్చి వాడేం అడుగుతాడు? స్టాండర్డ్ డీవియేషన్ అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలి? సో సిగ్మా ఈక్వల్ టు రూట్ ఆఫ్ వేరియన్స్. ఓకే, ఇక్కడ ఆన్సర్ చూడండి, ప్రామాణిక విచలనం 9 ఇచ్చి అంతర్భేదం లేదా వైవిధ్యం లేదా విస్తృతి ఎంత అన్నాడు. అంటే ఏం చేయాలి? సిగ్మా అంటే సో 9 అండి, అంటే సిగ్మా స్క్వేర్ కాబట్టి 9 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 81. సో ఆప్షన్ నెంబర్ 3. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. If the standard deviation of a distribution is 6.5, so what is the value of variance? ఒక పంపిణీ యొక్క ప్రామాణిక విచలనము 6.5 అయితే అంతర్భేదం లేదా విస్తృతి విలువ ఏమిటి అన్నాడు. అంటే మనకి సో సిగ్మా ఇచ్చాడండి. సో ఈక్వల్ టు 6.5 ఇవ్వడం జరిగింది. అంతర్భేదం లేదా విస్తృతి ఏమిటి అన్నాడు. అప్పుడు ఏం చేయాలని చెప్పామమ్మా? సిగ్మా స్క్వేర్ చేయాలి, 6.5 స్క్వేర్ చేయాలి. ఓకేనా, రైట్. ఇక్కడ 6.5ని అబ్జర్వ్ చేస్తే సో అది 65గా తీసుకుంటున్నాను నేను. పాయింట్ని హోల్లో పెట్టి 65 తీసుకున్నా. 65 స్క్వేర్ అంటే 65 × 65. సో ఇది ఎలా కనిపిస్తుందమ్మా? సేమ్ నెంబరు ఎండింగ్ విత్ 5 అంటే సేమ్ నెంబరు ఎండింగ్ విత్ 5 అంటే సేమ్ నెంబర్తో మల్టిఫికేషన్ ఎండింగ్ విత్ 5 ఉంటే మరి ఒకే నెంబర్తో మల్టిఫికేషన్ ఒకట్ల స్థానంలో సో ఈ రెండు నెంబర్లో కూడా 5 ఉంటే మనం ఒక షార్ట్ కట్ని అప్లై చేయడం జరిగింది. ఆ షార్ట్ కట్ ఏంటంటే సేమ్ నెంబరు ఎండింగ్ విత్ 5తో మల్టిఫికేషన్ అంటే లాస్ట్ 2 డిజిట్స్. ఓకేనా, లాస్ట్ 2 డిజిట్స్ చివరి 2 అంకెల్లో సో 25 రావడం జరిగింది ఖచ్చితంగా. నెక్స్ట్ ఈ 6 తర్వాత వచ్చే నెంబర్ 7. సో ఈ 6ని 6ని 7తో మల్టిప్లికేషన్ చేయండి 42. సో అప్పుడు సో 4225 అవుతుంది. సో 4225 అవుతుంది 65 × 65. బట్ ఇక్కడ చూడండి 6.5 కాబట్టి అదేమవుతుందంటే 42.25 అవుతుంది. 6.5 స్క్వేర్ కదా. సో 65 × 65 అంటే 4225. 6.5 స్క్వేర్ అంటే 42.25 అవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The variance of a set of data is 49, then the standard deviation of the data is దత్తాంశ సముదాయం యొక్క వైవిధ్యం 49. సో దత్తాంశం యొక్క ప్రామాణిక విచలనం ఏమిటి అని అడిగాడు. చూడన్నా, వేరియన్స్ ఇచ్చాడు, వైవిధ్యం లేదా అంతర్భేదం లేదా విస్తృతి అండి. ఓకేనా, అంతర్భేదం లేదా వైవిధ్యం లేదా విస్తృతి 49 ఇచ్చి ప్రామాణిక విచలనం స్టాండర్డ్ డీవియేషన్ అడిగాడు. ఓకేనా, సో మరి మనకి
స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సిగ్మాని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలమ్మా? రూట్ ఆఫ్ వేరియన్స్. ఓకేనా, మనకి వైవిధ్యం ఇవ్వడం జరిగింది. వేరియన్స్ 49 కాబట్టి రూట్ ఆఫ్ వేరియన్స్ అంటే 49, రూట్ 49 అంటే ఎంత? 7. ఆన్సర్ 7, ఆప్షన్ నెంబర్ 2 అండి. ఓకేనా, రైట్. సో ఓకే అండి, మనకి స్టాటిస్టిక్స్, ఓకేనా, స్టాటిస్టిక్స్కి సంబంధించి సో మనం కొన్ని క్వశ్చన్స్ని వీడియో రూపంలో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో మనకి స్టాటిస్టిక్స్కి సంబంధించి కంపల్సరీగా మనకి 2 మార్క్స్ గ్యారంటీ అండి, గ్రూప్ 2లో కానీ గ్రూప్ 4లో కానీ సో ఆర్ఆర్బీలో కానీ. సో కాబట్టి సో ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఓకేనా, వాళ్ళందరూ కూడా సో ఈ వీడియోని వాచ్ చేసినట్లయితే మనకి కంపల్సరీగా 2 మార్క్స్ రావడం జరుగుతుందండి. రైట్, ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. రైట్, థ్యాంక్ యూ.